జీవితంలో మనము తప్పు చేసినప్పుడు, లేకపోతే కష్టంలో మనం ఉన్నప్పుడు, అప్పుడు మనం ఓర్పు కలిగి ఉంటే దేవుడు మనల్ని మౌల్డ్ చేస్తారు. మనం ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో దానికన్నా ఒక మంచి పాత్రలాగా దేవుడు మనల్ని తయారు చేస్తారు. కానీ మనము మిల్క్ని పనీర్గా చేంజ్ చేసే ప్రాసెస్లో మనము ఓర్పుగా ఉండాలి. గ్రేప్స్ని వైన్గా చేంజ్ చేసే ప్రాసెస్లో ఎంతగానో ఓర్పు కావాలి. సో మన జీవితంలో కూడా ఇప్పుడున్న కష్టం, ఇప్పుడు మనం చేసిన మిస్టేక్స్, ఇప్పుడు మనం ఫెయిల్ అయ్యామంటే మనం ఎప్పటికీ అలాగే ఉండిపోతామని కాదు. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఇప్పుడున్న ఫెయిలియర్ రేపటికి సక్సెస్ ఇస్తుంది. మనము ఆ మాటని నమ్మాలి. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తారు, నన్ను మౌల్డ్ చేస్తారు, నన్ను ఒక మంచి పాత్రలాగా తయారు చేస్తారు. ఎందుకంటే బైబిల్ ఒక మాట అంటది, పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు 7 సార్లు పడిపోయినా సరే వాళ్ళు మరలా లెగుస్తారు. మన జీవితంలో కూడా మనము ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా దేవుని మీద విశ్వాసం ఉంచుకోవాలి. ఈసారితో లాస్ట్, దేవుడు ఈసారి ఖచ్చితంగా నా జీవితంలో మేలు చేస్తారు, ఈసారి నన్ను ఇంకో ఎక్స్పెన్సివ్ పాత్రగా తయారు చేస్తారు. డే స్టార్ట్ చేసినప్పుడు ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకుందాం. నా ఫెయిలియర్ కాదు, నా ఫెయిలియర్ నా సక్సెస్కి ఒక స్టెప్పింగ్ స్టోన్. నేను సక్సెస్కి వెళ్ళే మెటల్ని ఎక్కబోతున్నాను. ఐఎమ్ క్లైంబింగ్ ద స్టెప్స్ ఆఫ్ సక్సెస్. నేను ఎన్నిసార్లు పడిపోయినా సరే నేను కృంగిపోను, నేను గివప్ చేయను. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నారు. ఆమేన్.